మొత్తం దీపాలతో శివలింగాకారాన్ని ఎంత బాగా చేశారో చూడండి. శివరాత్రి రోజు పిఠాపురంలోని పాదగాయ క్షేత్రానికి వెళ్లి ఆ శివయ్యని దర్శనం చేసుకున్నాం. బయటకు వచ్చి చూస్తే తీర్థంలో జనాల కోలాహలం మామూలుగా లేదు. నాకైతే నా చిన్నతనం రోజులు గుర్తొచ్చాయి. ఇలాంటి పండుగ రోజుల్లో జరిగే ఈ జాతరని మా ఊర్లో అయితే తీర్థం అంటాం. మీ ఊర్లో ఏమంటారు కమెంట్ చేసేయండి. ఇలాంటి చోట్ల మాత్రమే దొరికే కొన్ని తిండి పదార్థాలు కావచ్చు, వస్తువులు కావచ్చు చాలా ఉంటాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది జీళ్లు గురించి. తయారు చేసే పద్ధతి కూడా భలే ఉంటుందండి. ఇలాంటి చోట్ల చిన్నపిల్లలకైతే బొమ్మలు చాలా రకాలు దొరుకుతాయి. అలాగే మన ఆడవాళ్ళు షాపింగ్ చేసుకోవడానికి కూడా కొదవే ఉండదు. ఆ తర్వాత మా ఊర్లో ఉన్న శివాలయంలో సందడి ఎలా ఉందా అని చూద్దామని వచ్చాం. ఇక్కడ కూడా ఏర్పాట్లు చాలా బాగా చేశారండి. చిన్న పిల్లలతో భరతనాట్యం లాంటి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. పిల్లలందరూ కూడా చాలా బాగా చేశారు. వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి కూడా జనం చాలా మంది వచ్చారు. అయ్యాన్ని ఇంటి దగ్గర వదిలేసి వచ్చాము. పిఠాపురంలో వాడికి బొమ్మలు ఏం తీసుకోలేదు, బెలూన్ ఒకటే తీసుకున్నాను. అందుకే ఇక్కడ బొమ్మలు చూస్తున్నా. లాస్ట్ టైం కొన్న మ్యాజిక్ బుక్ పోయింది, అందుకే కొత్తది తీసుకున్నా. మనలో 90% చిన్నతనంలో ఈ క్యారం బోర్డ్ తో ఆడుకునే ఉంటారు. కమెంట్ చేసేయండి. మా ఊరి శివాలయంలో తెల్లవారులు కూడా జాగారం చేస్తూ శివనామస్మరణతో భజనలు చేస్తారు. ఇంకా పరమేశ్వరుడికి ప్రత్యేకమైన పూజలు కూడా చేస్తారు. అలాగే భక్తులందరూ కలిసి గుడి ప్రాంగణంలో దీపాలతో ఇలా శివలింగాకారాన్ని ఏర్పాటు చేశారు. అబ్బా చూడ్డానికి భలే ఉంది కదండి. అయాన్ కోసం కొన్న మ్యాజిక్ బుక్ ఇంటికి తీసుకొచ్చి వాడికి ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. తీరా చూస్తే వాడికి కొన్న బెలూన్ ప్రాణం ఇంటికి రాగానే తీస్తాడంట. ఇంకా కొత్త వస్తువు దొరికింది కదా, అయ్యగారు దీన్ని ఎక్స్ప్లోర్ చేసే పనిలో పడ్డారులేండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి.